విడిపిస్తాం కదా, ఈయన్ని విడిపిద్దామా అని అడుగుతున్నప్పుడు ఏమంటారండి? లేదు, మాకు బరబ్బానే కావాలి, బరబ్బానే విడిపించండి అనేసి అంటారండి. మన కనుక చూసుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ అధ్యాయంలో చూసుకుంటే, పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసిదివా? కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేశారండి. ఏం చేస్తారు? ఏమన్నాడండి పిలాతు? ఈయన నాకు ఏ దోషం కనిపించట్లేదు, తప్పిదం కనిపించట్లేదు అని అన్నప్పుడు ఈయన ఏమంటున్నారండి? అక్కడున్న ప్రజలు, నీవు ఇతన్ని విడుదల చేస్తే కైసరునకి ఇంక మీదట స్నేహితుడు కావు, నువ్వు ఇంక స్నేహితుడు కావు, నీకు మాకు ఇంక సంబంధం లేదు అనేసి అన్నారు. పైగా అది కూడా ఏమనుకుంటున్నారు? కైసరు రాజుగా వచ్చిన ప్రతి వారు కూడా కైసరునకి విరోధంగానే మాట్లాడుతున్నారు అనేసి అన్నారు. అంటే ఆయన్ని అక్కడ కూడా నిందిస్తున్నారు. ఎందుకు? ఆయన కేవలం నీతిమంతుడు అనేసి. కానీ ఇక్కడ చూసుకుంటే పిలాతు గారు న్యాయానికి వ్యతిరేకంగా, న్యాయానికి అతీతంగా కూడా యేసు ప్రభు వారికి శిక్ష వేస్తారు. ఎందుకు అని అంటే పిలాతు గారికి శిక్షించే అధికారం ఉంది, శిక్షను తప్పించే అధికారం కూడా ఉంది. కానీ ఆయన చేయలేదు. పిలాతు గారి శిక్షను అప్పగించింది ఆయన తప్పు చేశారనో కాదు, కేవలం అక్కడ ఉన్న ప్రజలు మెప్పు పొందడానికి మాత్రమే శిక్ష వేశారు. మనం కూడా చూడండి, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో ఏదో చేయడం కోసం, మనం ముందుకు వెళ్ళడం కోసమో దేనికోసమో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. అలాగనే పిలాతు గారు కూడా ఆ సమయంలో అలా చేశారు. అలాంటి పిలాతులు కూడా ఆయన క్షమించారు. తర్వాత చూసుకుంటే కనుక ప్రధాన యాజకులు శాస్త్రులు, ప్రధాన యాజకులని శాస్త్రులని ఏమంటారంటే ప్రైమరీ ఫోర్స్ బిహైండ్ ది క్రూసిఫికేషన్. అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే కనుక సిలువ వేయడం వెనుక ఉన్న మొట్టమొదటి ప్రధాన శక్తి. ఎందుకంటే ఈ ప్రధాన శక్తి అని వీళ్ళని అన్నారు అనేసి కనుక చూస్తూ ఉంటే కనుక అక్కడ బరబ్బాని విడిపించండి అని కేకలు వేశారు కదా. ఆ కేకలు వేయడానికి గల కారణం ఈ ప్రధాన యాజకులు అక్కడ ఉన్న యూదా ప్రజల్ని ప్రేరేపించి వాళ్ళతో అలా చెప్పించి యేసు ప్రభు వారికి ప్రధాన యాజకులు శిక్ష పడేలా చేశారు. అంటే ప్రధాన యాజకులు ఏమి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం సిలువని వీళ్ళు అమలు చేయలేదు. వీళ్ళు వెనకాల ఉండి వీళ్ళు దాన్ని ముందు నడిపించారు. అందుకే వీళ్ళని ప్రైమరీ ఫోర్స్ బిహైండ్ ది క్రూసిఫికేషన్ అనేసి అంటారనమాట. ఎక్కువగా యేసుప్రభుని సిలువ వేయడానికి ఒత్తిడి తెచ్చింది కూడా వీళ్ళే. ఒకసారి యేసుప్రభు వారు యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరగడం చూసి, నా మందిరం సమస్త జనులకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడి ఉన్నది కదా అని సువార్త ప్రకటిస్తుంటే అక్కడున్న ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారు అనమాట. ఆయన వైపు తిరుగుతున్నారని భయంతో, అసూయతో, ఈర్ష్యతో యేసు ప్రభు వారిని ఎప్పుడెప్పుడు సంహరిద్దామా అనేసి ఆలోచన చేశారనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో చూసుకుంటే కనుక మనకి వృత్తాంతం మొత్తం కనిపిస్తుంది. 14లో అంతటి పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగో సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఎందుకండి? యేసు ప్రభు వారు సువార్త చెప్తున్నారని, దేవాలయంగా ఉంచాలని చెప్పినందుకు మాత్రమే ఆయన్ని సిలువ వేయడానికి అప్పగించారండి. 4వదిగా చూసుకుంటే పరిసయ్యులు ఇంకా సద్దుకయ్యులు యేసు ప్రభు వారికి మొట్టమొదటి శత్రువులు. అంటే యేసు ప్రభు వారు వీళ్ళని శత్రువులుగా చూశారని కాదు, కానీ వీళ్ళే యేసు ప్రభు వారిని శత్రువులుగా చూశారు. అంటే యేసు ప్రభు వారు ఏం పని చేసినా తప్పుపడ్డా, ఎక్కడికి వెళ్ళినా ఏ మాట చెప్పినా కూడా తప్పుపడ్డం చేసేది వీళ్ళే అనమాట. అయితే యేసు ప్రభు వారిని ఎలా శోధిద్దామా అనేసి వీళ్ళు ఈ పరిసయ్యులు ఏమడుగుతారంటే, ఈ ఊచ చేయగల వారిని విశ్రాంతి దినమున నీవు స్వస్థపరుస్తావా అని క్వశ్చన్ వేసినప్పుడు ఆయన అంటారు, మీలో ఒక గొర్రెపిల్ల తప్పపోతే మీరు ఆ గొర్రెపిల్లని వెతకడానికి వెళ్ళారా? గొర్రెపిల్ల కన్నా మనుష్యుడు శ్రేష్టం కాదా అని చెప్పేసి ఆ ఊచ చేయగల వారిని తోని చెయ్యి చాపమని అడుగుతారు. ఆ చెయ్యి చాపమనగానే ఆ చెయ్యి రెండో చేయగానే నార్మల్గా అయిపోద్ది అనమాట. అదంతా చూసి కూడా ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా భయపడి ఆయన్ని మరలా ఎలా సంహరిద్దామా అనేసి ఆయన్ని ఆలోచన చేసుకుంటారు. ఇక్కడ కనుక మనం ఆలోచన చేసుకుంటే యేసు ప్రభు వారిని చంపిన వాళ్ళని, క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళని, కఠినాత్ములని కూడా శిక్షించారు. కానీ ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని క్షమాపణ అడగడానికి కూడా మనం వెనకాడుతున్నామండి. మనకి తెలుసు మనం ఎన్నో పాపాలు చేసే ఉన్నాం, మనకి తెలుసు మనం తెలిసే చేస్తాం కొన్ని పాపాలు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడడానికి, ప్రాయశ్చిత్తం ముందుకోవడానికి మనం ఎవరో ముందుకు రామేమో, ఏమంటారో, ఎవరైనా వింటే ఏమంటారో అనేసి మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ దేవునికి చెప్పుకుంటే కనుక సరిపోతుందండి. తర్వాత అక్కడ యేసు ప్రభు వారు ఎవరిని క్షమించారు అంటే కనుక మిమ్మల్ని ఇంకా నన్ను కూడా క్షమించారండి. ఎలా క్షమించారు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి కనుక మనం చూసుకుంటే, మన
ఉండగా యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాము అని రాసి ఉంటుందండి. అసలు బలహీనుడు అంటే మనం అందరం ఎవరండి? బలహీనులు. మనం దేవుని ముందు చాలా బలహీనులు అండి. ఒక్కొక్కసారి మనం బలవంతులం అనేసి గర్వపడుతూ ఉంటాం, కానీ కాదు. యేసు ప్రభు వారు ముందు మనం అందరం కూడా బలహీనులం. మనం శత్రువులు ఆయనకి. ఎందుకు? ఆయనకి విరుద్ధంగా మనం పాపం చేస్తూనే ఉంటున్నాం ఇంకా కూడా. మనం శత్రువులు. కానీ శత్రువులకి అసలు ఎవరైనా సరే ఏం చేయాలండి? ఏం చేయాలి? న్యాయం తీర్చాలి, తీర్పు తీర్చాలి. కానీ యేసు ప్రభు వారు అలా చేశారా? చేయలేదండి. మనకి క్షమాపణ కోసం వేడుకున్నారు. ఆయనకి మనం శత్రువులుగా ఉన్నాం, కానీ దేవుడు మన కోసం ఏం చేశారు? శత్రువులు అయినప్పటికీ కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంకోటి, మనం పాపులు ఉన్నాం. అసలు పాపుల కోసం ఒక నీతిమంతుడు చనిపోవడం ఏంటండి? ఎక్కడన్నా జరుగుతుందా? ఎక్కడన్నా ఉంటుందా అండి? ఒక నీతిమంతుడు పాపుల కోసం చనిపోవడం అనేది ఎక్కడ ఉండదు. ఒక మామూలు వ్యక్తి ఎవరి కోసమో చనిపోయినంటే ఒక అర్థం, కానీ ఇక్కడ నీతిమంతుడు చనిపోవడం అనేది అసలు ఉండనే ఉండదండి. ఒక పాపి కోసం నీతిమంతుడు చనిపోవడం అనేది జరగదు. అంటే ఇందులో మనకి ఏం కనిపిస్తుందండి? క్షమాపణ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది. మనం బలహీనులం, పాపులం, శత్రువులం. మనం బలహీనులం, శత్రువులం, పాపులం అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు కలువరిగిరిలో తన ప్రాణం పెట్టి మనందరినీ క్షమించారండి. ఆయన రక్తంలో మనందరికీ క్షమాపణ దొరికింది. యాక్చువల్గా చూసుకుంటే పరిశుద్ధులకి, పాపులకి, బలహీనులకి ఎక్కడ పొంతం ఉండదు, ఈక్వాలిటీ అనేది ఉండదు. కానీ యేసు ప్రభు వారు కలువరిలో శ్రమ పొంది, సిలువ నుండి అందరినీ సమానులుగా తీర్చిదిద్దారు. అందుకే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామంటే సమాధాన స్థితిలో ఉన్నాం. అలాగే నేను చెప్తున్నాను ఈ విషయం ఏంటంటే మనమందరం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. దేని గురించి అయినా ఎవరితో చిన్న గొడవ అయినా సరే అది మొత్తం రోజంతా కూడా గుర్తుపెట్టుకోకూడదని నేను మీకు ఈ రోజు ఆలోచిస్తున్నాను. ఏదైనా కోపం వచ్చిందా అక్కడికంటే అక్కడ మాట్లాడేసేయడం, వదిలేయడం, దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉండకూడదు అనేది నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే బైబిల్లో మనకి చాలా మంది ఉన్నారండి. ఆయన ఎంతమంది వారిని చంపాలని చేసినా సరే వాళ్ళు కూడా చంపిన వారి కోసం ప్రార్థన చేసి క్షమించారు. అందులో మొట్టమొదటిగా మన ఎగ్జాంపుల్ కింద ఎవరు తీసుకొచ్చంటే కనుక స్టెఫెన్ గారిని తీసుకొచ్చండి. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 60వ వచనం లాస్ట్లో ఉంటుంది. దాని పైభాగం అంతా చూసుకుంటే కనుక ఆయన సన్హెడ్రిన్ సభలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తాడు అనమాట. మీరు యేసు ప్రభు వారి మాటలకి ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యంలో లోపరచవలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. ఏమంటున్నారండి? మీ పితరులారే మీరు కూడా యేసు ప్రభువాన్ని ఎదిరించుచున్నారు. మీ హృదయములను